ధ్రువ్, ఉన్నతి, స్మిత, అక్క, అందరూ ఇక్కడికి రండి. ఏమైంది సుమా? ఎందుకు అరుస్తున్నావు? ఏంటి? అక్క, నేనేమైనా చెప్పాలంటే అదందరూ ఇక్కడికి వచ్చిన తర్వాతే. ఏమైంది మమ్మీ? వచ్చింది. ఏంటిది? ఏంటది? నువ్వే చెప్పు. నాకిది నీ గదిలోనే దొరికింది. ఇది ఏంటి సుమా? అక్క, ఇది ప్రెగ్నెన్సీ సోనోగ్రఫీ రిపోర్ట్. నాకిది తన గదిలోనే దొరికింది. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకేదో తేడా కొడుతోంది. ముందేమో కడుపులో నొప్పి రావడం, వాంతులు, ఆ తర్వాతేమో పులుపు తినాలనిపించడం. నేను చెప్తున్నాను కదక్క, ఇక్కడ ఏదో జరుగుతుంది. మీరందరూ అసలు ఏమి పట్టించుకోరు. కానీ నేను అలా కాదు. అందుకే ఈరోజు నాకు అవకాశం దొరికిన వెంటనే నేను తన గదిలోకి వెళ్ళాను. నేను మొత్తం గదంతా సోదా చేశాను. అక్కడే నాకు ఈ రిపోర్ట్ దొరికింది. పైగా తను మనందరి దగ్గర ప్రెగ్నెంట్ అన్న విషయం దాచిపెట్టింది. తను ప్రెగ్నెంట్ అక్క. చిన్నత్తయ్య, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు అసలేం మాట్లాడద్దు. నీకు మొత్తం అంతా తెలుసు కదా. నువ్వు ఈ అమ్మాయిని ఇందుకే కదా ఇంట్లోకి తెచ్చిపెట్టావు. తను ప్రెగ్నెంటే కదా. తన బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పు? తన బిడ్డకి తండ్రి ఎవరు? అయినా నువ్వేమనుకుంటున్నావు? మేమన్నీ భరిస్తామనుకుంటున్నావా? మా అభిమానం, మా ప్రేమ మరీ అంత చీప్గా కనిపిస్తున్నాయా? ధ్రువ్, నువ్వైనా చెప్పు. ఇక చాలా ఆపండి చిన్నత్తయ్య. ఏది ఒకసారి ఆ రిపోర్ట్స్ నాకు ఎందుకు? చూపించండి. నీ అబద్ధం బయటపడిందని అందుకా, లేక వేరే ఏదైనా కారణాలు చెప్తావా? మీరు ముందు నాకు రిపోర్ట్స్ ఇవ్వండి. దీని మీద ఎవరి పేరుందో ముందు అది చదవండి. ఇన్ఫాక్ట్ ధ్రువ్, నువ్వు చదువు లౌడ్ అండ్ క్లియర్. ఎవరి పేరుంది దాని మీద? ఉన్నతి సూర్యవంశీ. ఎగ్జాక్ట్లీ. నేను నా లాస్ట్ రొటీన్ చెకప్ కి బబ్లీతో పాటు వెళ్ళాను. బహుశా తిరిగి వచ్చిన తర్వాత నా రిపోర్ట్స్ బబ్లీ రూమ్ లోనే ఉండిపోయాయేమో. తను నాకు ఇవ్వడం మర్చిపోయింది. మీరు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చేస్తున్నారు. ఇదిగో నీ సోనోగ్రఫీ రిపోర్ట్. అంతా బాగానే ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు. టెన్షన్ ఉంటుంది కదా డాక్టర్ గారు. ఎప్పుడు చూసినా వీళ్ళ చిన్నత్తయ్య దెయ్యాల నా వెనకాలే తిరుగుతుంది. సీసీటీవీ కెమెరా లాగా ప్రతి క్షణం నేనేం చేస్తున్నాను చూస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నేనేదో హత్య చేసినట్టు. ఆవిడేమో నన్ను జైలుకి పంపించడానికి సాక్ష్యాలు వెతుకుతున్నట్టు. సరేలే, నేను ప్రయత్నిస్తాను టెన్షన్ పడకుండా ఉండటానికి. అయినా ఇంకేం చేయగలను? 1 మినిట్ డాక్టర్. ఈ రిపోర్ట్స్ మీద బబ్లీ పేరుంది కదా? తల్లి కాబోయేది తనే కదా. కాదు డాక్టర్, నేను తల్లిని కాబోతున్నాను. అండ్ బబ్లీ చెప్పింది కదా, నా డిటెక్టివ్ టైప్ ఫ్యామిలీ చూసారంటే ప్రాబ్లం అయిపోతుంది. మీరు ప్లీజ్ దీని మీద నా పేరు రాసేయండి. కానీ ఉన్నతి, ప్లీజ్ డాక్టర్. కానీ నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? నేను నీ ఫ్రెండ్ని అన్ని మాట్లాడుతుంటే. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎదురు చెప్పే సంస్కారం కాదు నాది. కానీ మీరు నన్ను మోసగత్తే అబద్ధాల కోరు అనేశారు కాబట్టి ఇక నేను ఎందుకు కామ్గా ఉండాలి? మీరు ఎక్కడో ఒక చోట బబ్లీ వంకతో నా మీద నిందలు వేస్తున్నారు. అసలు నేను ప్రెగ్నెంటే కాదు అని. నిజానికి నేను నా పేద ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను, అంతే. మీరు నా మీద ఇంతకు ముందు కూడా చాలా పెద్ద పెద్ద నిందలు మోపారు. కానీ ఈసారి మీరు అన్ని హద్దులు దాటేశారు. మీరు కావాలని నా ఫ్రెండ్ ని బయటకు పంపించారు. అండ్ తర్వాత తన రూమ్ ని, తన సామాన్లని చెక్ చేశారు. అది కూడా నాకు విరుద్ధంగా ఏమైనా సాక్ష్యాలు వెతకాలనా? మీరందరూ దీన్ని ఫ్యామిలీ అంటారా? బబ్లీ, నువ్వు ఏడవకు. నువ్వు నాతో పద. ఉన్నతి 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 ఆగు. పిన్ని. కానీ ధ్రువ్, ఆ అమ్మాయి నేను ఊరికే ఏదో. మీరు ప్లీజ్ కాస్త తొందరగా చెప్తారా? బిల్ ఎంత అయింది అంటే మాకు లేట్ అవుతుంది. రేఖ, చూడు, రాఘవ్ నిన్ను ఎలాగైనా ఫీల్ చేయాలని చూడొచ్చు. కాకపోతే నువ్వు చిన్ననాటి నీ ఫ్రెండ్తో జస్ట్ లంచ్ చేయడానికి రావటం తప్పేం కాదు కదా. అలాంటిదేం లేదు రోహిత్. నర్మద అంటే ఈ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. అది ఈ రోజు ఇవ్వాలన్నారు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. అండ్ రాఘవ్ కూడా ఇలా కాదు. ఆయన ఈరోజు పొద్దున్నే అడిగారు. ఆయనతో
లంచ్కి రాగలనా లేదా అని. కానీ నాకు ఈరోజు చాలా పని ఉంది, నేను ఆయనకి కుదరదు అని చెప్పేశాను. కానీ ఇప్పుడు ఆయనని ఇక్కడ మీతో పాటు చూసేసరికి ఆయన ఇప్పుడు ఏమనుకున్నారో ఏంటో నాకు ఆ అర్థం తర్వాత కావట్లేదు. నేను నిన్ను ఫోర్స్ చేశాను, ప్లీజ్ నాతో లంచ్ చేయని. అంతేగా? నేను ఇంకా నీ చిన్ననాటి స్నేహితునిగా నాకు ఈ మాత్రం హక్కు ఉంది అనుకున్నాను, కానీ బహుశా లేదేమో. రోహిత్ ప్లీజ్ ప్రతిదీ నీ గురించి అన్నట్టుగా మాట్లాడుకు నువ్వు. రేఖా, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ యూ. బహుశా నువ్వు నోటీస్ చేయలేకపోతున్నావేమో, రాఘవ్ నిన్ను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ నాకు ఈ రేఖ ఎవరో కూడా తెలీదు. నాకు తెలిసిన రేఖ అయితే తను ఎప్పుడు ఎవరిని తనని కంట్రోల్ చేయనిచ్చేది కాదు. ఇవాళ్లే చూడు, నువ్వేమీ తినలేదు రేఖ. ఉన్స్, నా లగేజ్ ఏం చేస్తున్నావు నువ్వు? నీ లగేజ్ ఇంకా ఏమైనా ఉంటే అన్ని ప్యాక్ చేసుకో. లేదు, నా దగ్గర ఉన్న లగేజ్ ఇదే. ఉన్స్, ఏం చేస్తున్నావు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎలా చెప్తున్నానో నువ్వు అలానే చెయ్యి. ఉన్నతి నువ్వేం చేస్తున్నావు? నేను నీ బట్టలు ప్యాక్ చేయడానికి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నా బట్టలు ప్యాక్ చేయి. చేస్తున్నాను. నాకుంది 2 ఉన్నతి చేతులే. కొంచెం చెప్తావా నువ్వేం చేస్తున్నావో? బబ్లీ ఎక్కడికి వెళ్తుంది? తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఇక నేను మా ఇంటికి వెళ్తాను. ఏంటి? అవును, అది మా మామ్ ఇల్లు, నా పుట్టిల్లు. నేను ఇక ఇలాంటి బిహేవియర్ ని టాలరేట్ చేయను, అండ్ నాకు అవసరం కూడా లేదు. ఉన్నతి నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. లేదు ధ్రువ్, నేను వెళ్తాను. ఈ రోజు ఏదైతే జరిగిందో అది అంత చిన్న విషయం కాదు. నేను నా ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ ఇంట్లో బబ్లీని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేశారు. అండ్ ఈ రోజు నా మీద ఎంత పెద్ద నింద వేసేశారు, దట్ నేను నా ప్రెగ్నెన్సీనే ఫేక్ చేస్తున్నాను అని ధ్రువ్. అండ్ వీటన్నిటి తర్వాత కూడా నేను ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ధ్రువ్? నో ఛాన్స్, నేను ఇక్కడ అస్సలు ఉండలేను. పైగా నువ్వు నా మామ్ ని చూసావు కదా, తను తన లైఫ్ అంతా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంది. అండ్ నాకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఎందుకంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ధ్రువ్. అండ్ నేను ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, అక్కడ కనీసం చారిటీ చేస్తున్నందుకు నన్ను అనుమానించకుండా ఉంటారు కదా. ఉన్నతి, పిన్ని ఏదైతే చేసిందో అందుకు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. బబ్లీ, నువ్వు మా గెస్ట్వి అండ్ ఉన్నతి బెస్ట్ ఫ్రెండ్వి. ఇంట్లో వాళ్ళు నీతో అలా మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. అండ్ నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండొచ్చు. సీరియస్లీ. చూడమ్మా, ఒక నీడ పట్టున చాలా మంది ఉంటారు కదా, చిన్న చితక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కాని ఉన్నతి, ఇలాంటి విషయాలకి ప్రతి ఒక్కరూ ఇల్లు వదలటం మొదలు పెడితే అప్పుడు ప్రతి ఇల్లు బంధం లేక ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత మన ప్రేమ మరీ అంత వీక్ కూడా కాదు. మన వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి